దాదాపు ఒక 18 ఏళ్ల నుంచి బీహార్‌ను అవిచ్ఛిన్నంగా పాలిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద రాజకీయ కుట్ర జరిగింది. దాన్ని ఆయన విఫలం చేశారు. అది ఇప్పుడు తాజా సమాచారం. అందరూ చూసినట్టుగా జేడీయూ ఆయన పార్టీ జనతాదళ్ యునైటెడ్ జేడీయూ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రంజన్ సింగ్, ఈయననే లలన్ సింగ్ అంటుంటారు. ఈయన నిన్న రాజీనామా చేయటం, మొన్న ఆ స్థానంలో నిన్న నితీష్ కుమార్ను ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఇది జరిగిపోయింది. ఇది తన పదవికి ముప్పు తెస్తున్నందుకే లలన్ సింగ్ను నితీష్ కుమార్ తప్పించాడు అనేది రాజకీయ వర్గాల యొక్క అభిప్రాయం. ఎందుకంటే తేజస్వి యాదవ్ మనకు తెలుసు కదా, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు. నిజానికి బీహార్ శాసనసభల్లో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కంటే ఆర్జేడీకి చాలా ఎక్కువ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఒక 160 స్థానాలు ఉన్నాయి. శాసనసభ బలం 240 అయితే అందులో 160 స్థానాలు అధికార కూటమికి ఉన్నాయి, మహాగఠబంధన్. ఇందులో జేడీయూకు 79 ఉన్నాయి, ఆర్జేడీకి 79 ఉన్నాయి, జేడీయూకు 45 ఉన్నాయి. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి 19, సిపిఐ ఎంఎల్కు 12, సిపిఐకి 2, సిపిఎంకు 2, ఇండిపెండెంట్లు 1, ఇవన్నీ కలిస్తే 160. ఇప్పుడు ఇందులో ఒక 12 నుంచి 14 మందిని తీసుకొని జేడీయూ నాయకుడైన అధ్యక్షుడిగా ఉన్నటువంటి లలన్ సింగ్ ఆర్జేడీ నాయకుడైన తేజస్విని ముఖ్యమంత్రిని చేయడానికి కుట్ర పన్నుతున్నాడు. ఇది నితీష్ కుమార్ సమాచారం. దీన్ని కూడా ఎలా కనిపెట్టారు అంటే, ఇండియా కూటమి సమావేశాలు వీటన్నిటిలో ప్రధాని అభ్యర్థి ఎవరు అని వచ్చినప్పుడు మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆమె మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించింది. అది నితీష్ కుమార్కు నచ్చలేదు, లాలూ యాదవ్ కూడా నచ్చలేదు. ఎందుకంటే లాలూ యాదవ్ నితీష్ కుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలి, తద్వారా తన కుమారుడు తేజస్విని బీహార్ ముఖ్యమంత్రిని చేయొచ్చు అని ఆయన అనుకున్నాడు. లాలూ యాదవ్ విషయానికి వస్తే ఆయనకు లోపల ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చేసాడు. ఉదాహరణ కేసీఆర్, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాట్నా వెళ్ళినప్పుడు కూడా ఇదే ప్రహసనం జరిగింది. సో లాలూ యాదవ్ వచ్చేసాక ఈ లలన్ సింగ్ ఇంకా ఇతరులు లేదు మా నాయకుడు నితీష్ కుమార్ ప్రధాని పదవికి అన్ని విధాల అర్హుడు, వేరే పేరు ఎలా తెస్తారు, ఈ పద్ధతిలో వాదన ప్రారంభించారు. అంతేకాకుండా నితీష్ కుమార్ ఎక్కువగా కేంద్రంలో కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది, రాష్ట్రంలో కావాలంటే తేజస్వి యాదవ్ చూసుకుంటాడు అనే ఒక వాదన కూడా వాళ్ళు చేశారట. దీంతో నితీష్ కుమార్కు చెగ తగిలింది, సందేహం వచ్చింది. సో అంతకుముందు కూడా మనం చూసాం కదా, ఒకసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు నితీష్ కుమార్ తను రాజీనామా చేసి మాంజీ అని ఆయన్ను తాత్కాలిక ముఖ్యమంత్రిని చేసి మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఆయన మళ్ళీ తొలగించి తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకి ఇవన్నీ కొట్టిన పిండి. అలాగే లాలూ యాదవ్కి ఆయనకు మధ్యలో కూడా కోల్డ్ వార్ జరుగుతుంటుంది కూటమిగా ఉంటూనే. ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు, ఇండియా కూటమిలో ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. లలన్ సింగ్ తనను తప్పించటం కోసం 12 మందిని తీసుకొని బయటికి వెళ్ళిపోతారు. 45 మంది ఉన్న జేడీయూలో 12 మంది పోతే ఈ 12 అటు కలిస్తే నితీష్ లేకపోయినా మహాగఠబంధన్కు మెజారిటీ ఉంటుంది. అందరికీ తేజస్వి యాదవ్తో పెద్ద అభ్యంతరం ఏమి ఉండదు వాళ్ళు చూసుకుంటే. కాబట్టి దీన్ని బహిరంగంగా ఖండించలేరు, ప్రకటించలేరు ఇలా జరిగిందని. కానీ సూచనలు, సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకని ఏం చేశారంటే లలన్ సింగ్తో రాజీనామా చేయించి నితీష్ కుమార్ను జేడీయూ అధ్యక్షుడిని చేశారు మళ్ళీ చాలా కాలం తర్వాత. దానికి చెప్పిన వివరణ ఏంటి, మనం పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాలి, చాలా ప్రతిపక్షాలు ఇవన్నీ సర్దుబాటు చేయడానికి నితీష్ కుమార్ అయితే మనకు అధ్యక్షుడిగా ఉంటే జేడీయూకి బలం చేకూరుతుందని ఒక వాదన తీసుకొచ్చి ఆయన పేరు అందరు ప్రతిపాదించారు. నితీష్ ఏం చేశాడు అంటే, నాకైతే మళ్ళీ ఇవన్నీ తీసుకోవాలని లేదు, వదిలేశాను,
కానీ మీరు కార్యవర్గం మొత్తం చెప్పినప్పుడు నేను ఎలా కాదంటానంటూ పదవి తీసుకున్నాను. సో ఈ విధంగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా నితీష్ కుమార్ కథ ముగించారనమాట. ప్రాంతీయ పార్టీలు లేదా జాతీయ అంటున్నప్పటికీ ప్రాంతీయంగా పరిమితమైన పార్టీలలో ఆ రాష్ట్ర నాయకులు ముఖ్య పాత్రలో ఉంటారు. వాళ్ళ చుట్టూనే ఆ పార్టీలు తిరుగుతూ ఉంటాయి. నితీష్ కుమార్ అయినా, తేజస్వి యాదవ్ అయినా. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇంకా లలన్ సింగ్కి ఏం పెద్ద పాత్ర ఉండదు. బీజేపీ దీని గురించి ఎగతాళి చేస్తుంది. ముఖ్యంగా గతంలో నితీష్ దగ్గర కూడా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ మోడీ ఇలా జరిగింది, ఇదంతా కావాలని ఆడిన నాటకం అని. ఏమంటే నితీష్ అయితే తనకు వచ్చిన సమాచారం ప్రకారం లలన్ సింగ్ను ఇంటికి పంపించేశాడు. మళ్ళీ తనే ఇటు పార్టీ అటు ప్రభుత్వం అధినేతగా స్థిరపడ్డారని చెప్పాలి.